Hey guys, welcome back to my channel. ఈ రోజు అయితే మేము అక్కడక్కడ ప్లేస్ కవర్ చేస్తాము, మొత్తం నీ అయితే చూపిస్తాను అనమాట. సో మా రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. నేనైతే ఇప్పుడు పీస్ పగోడా జాపనీస్ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఇవి వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేసెస్ అన్నమాట. ఇది మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇక్కడైతే ఎంట్రీ టికెట్స్ ఏమి ఉండవు అనమాట. నార్మల్గా టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. టూరిస్ట్ ప్లేసెస్లోని ఇది ఒకటి. అండ్ మనమైతే ఇక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది. సెకండ్ మేము వచ్చేసాం టీ గార్డెన్స్కి అనమాట. టీ గార్డెన్స్కి వచ్చి నేపాలీ వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవన్నీ వేసామన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసి మేము జూ పార్క్ వచ్చామన్నమాట. జూ పార్క్ అయితే అంతగా ఏమీ బాగాలేదు. అంటే ఇది చిన్నపిల్లలతో వస్తే ఓకే, బట్ మీరు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే కొంచెం మనకి ఇది స్కిప్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం బోర్గా ఉంటుందన్నమాట. బట్ ఫ్యామిలీతో అండ్ పిల్లలతో వస్తే ఓకే, చాలా బాగుంటుంది. వాళ్ళకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. మేము ఈ పార్క్ వచ్చాము, బట్ వర్త్ అనిపించలేదు. ఇంకైతే ఎంట్రీ టికెట్ అయితే 110 తీసుకున్నారనమాట. మీ ఇష్టం, అది స్కిప్ చేస్తే చేయొచ్చు, వెళ్తే వెళ్ళండి. ఫస్ట్ మాకైతే బంటి కనిపించింది అనమాట. నాకైతే ఉన్న యానిమల్సే ప్రతి దగ్గర ఉన్నాయనిపించింది అనమాట. ఇక్కడ ఫేమస్ అయితే మాత్రం రెడ్ పాండా అని అన్నారు. అది అందరూ అంటున్నారనమాట, రెడ్ పాండా అనేది ఫేమస్ అనేసి. 3 ప్లేసెస్ కవర్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే మేము మాల్ రోడ్కి వెళ్ళాం, షాపింగ్కి వెళ్ళాము, అంతే. అయితే ఇప్పుడైతే ఇక్కడ ఆల్పకా ఉంది, యాక్ ఉంది. ప్రస్తుతానికి కొన్ని యానిమల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ అవైతే కొన్ని అయితే ఉన్నవే ఉన్నట్టు అనిపించింది. సో ఇక్కడున్న యానిమల్స్ అన్నిటినీ కవర్ చేశాను, చూసేయండి. సో మేమైతే ఇక్కడ మాల్ రోడ్కి వచ్చేసామన్నమాట. మాల్ రోడ్కి వచ్చేసి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయిపోయిందనమాట, ఎండ్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్.